వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మెంతి కూర టమాటో పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఈ మెంతి కూర టమాటో పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే దీని రుచి అస్సలు మర్చిపోలేరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఈ పచ్చడి. అంత బాగుంటుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను. వీడియోలో చెప్పిన కొలతల్లోనే చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను చేస్తున్న క్వాంటిటీలో అయితే మనకు 5 మందికి అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసాను. నేనైతే తెల్ల నువ్వులు వేసాను. మీ దగ్గర నల్ల ఉంటే నల్లవి కూడా వేసుకోవచ్చు. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చివరగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మెంతికూర కట్టని తీసుకొని ఆకులు మొత్తాన్ని వలిచేసుకొని కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఈ మెంతికూరను కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వీటిని పక్కకు తీయేసుకొని మళ్ళీ పెనంలో వేసి వేయించేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే వేసేసి వేయించేస్తున్నాను. మనకు గిన్నెలు కూడా ఎక్కువ అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇలా మెంతికూర కూడా వేసిన తర్వాత మనకు మెంతికూర అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఎక్కడే గానీ పచ్చివాసన ఉండకూడదు. అప్పుడే పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ లో వస్తుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము ఇలాగే వేయించేసుకుంటూ ఉన్నామంటే ఈ మెంతికూర కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఎక్కువ టైం ఏమి తీసుకోదు. వేయిస్తున్నప్పుడే తెలుస్తుందండి మంచి ఫ్లేవర్ లో వచ్చేసినట్లు. స్టవ్ మాత్రం మీడియం కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు. చూసారు కదా, ఇలా వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 పిచ్చల వరకు చింతపండును వేసుకున్నాను. నీట్గా వలిచి కడిగేసి వేస్తున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే టమాటాలు వేసాం కదా, టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి. చింతపండు ఎక్కువ వేసామంటే పచ్చడి మరీ పుల్లగా ఉంటుందండి, కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు పచ్చడికి సాల్ట్ ఎలా అయితే సరిపోతుందో దాన్ని బట్టే మనం ఇక్కడే సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను, మంచి కలర్ రావడం కోసం పచ్చడి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలు చాలా బాగా మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. రోల్ ఉంటే రోట్లో అయినా వేసి దంచేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా అంటాం కదా, అలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడే మనకు మిక్సీ జార్లో గ్రైండ్ చేసినా సరే రోట్లో దంచినట్లే వస్తుంది. ఇప్పుడైతే నేను చూసాను కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడిని అయితే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడికి పోపు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు మొత్తం కూడా కలిపి పెట్టుకుంటాను పోపు దినుసుల్ని. వాటిని 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళకు మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ ఉండేటట్టు వేసుకున్నామంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను పోపు దినుసుల్ని. 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చిదిమి వేసుకోవాలి. ఆయిల్లో వేస్తున్నాం కదా, లేకుంటే చిట్లుతాయి చిదిమి వేసుకోకుంటే. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని 1 చిటికెడ వరకు ఇంగు కూడా వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ లో ఉంటుంది పచ్చడి అనేది. వీటిని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ మారనివ్వకూడదు. ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తున్నాం కదా,
ఇవి ఎక్కడే కానీ మాడనివ్వకుండా చాలా బాగా దోరగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడిలో ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో వేసి కలిపేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే పచ్చడిలో వేస్తున్నాను. పచ్చడి టేస్ట్ మొత్తం కూడా ఈ పోపు వేసుకోవడంలోనే ఉంటుందండి. మన పచ్చడి ఎలా చేసినా సరే ఈ పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా పోపు వేసుకున్న తర్వాత పచ్చడిలో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా మనము ఇంట్లోనే మెంతికూర టమాటా పచ్చడిని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.